నమస్తే, నేను మధు. T24 ఐఎన్టీ వ్యూవర్స్కి ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. 23-24 సంబంధించిన రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగిందన్న. రెవెన్యూ సంబంధించినంత వరకు ఏ రాష్ట్రాలు ఎట్లా పనిచేసినాయి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎట్లా జరిగింది, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎట్లా పెరిగింది, తగ్గింది అన్నది ఇవన్నీ మొత్తం కంట్రీ వైజ్గా ఇస్తారన్నట్టు. దీంట్లో తెలంగాణ ప్రాంతం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఎంతవరకు, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కంట్రీ మొత్తంలో నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నట్టు. ఇది అగ్రికల్చర్ ప్రొడక్షన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ రెండిట్లో కూడా పెరిగింది అన్నట్టు. 23-24 ప్రాంతానికి కాలానికి నెంబర్ 1కి వచ్చింది. లైక్ గర్వపడాల్సిన విషయం. ఎందుకనేసి అంటే మీ అందరికీ తెలుసు 2014లో మనకి తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది, న్యూయెస్ట్ స్టేట్ తయారైంది. అంతకుముందు కంబైన్డ్ ఏపీగా ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్లో లేము. ఇది అగ్రికల్చర్ ప్రొడక్షన్లో. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్ని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అని చెప్పడం వినడం ఇవన్నీ చేసాం. కానీ నెవర్ వీవర్ ఇన్ నెంబర్ 1 పొజిషన్ ఇన్ ద కంట్రీ. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 2014-15 ప్రాంతం నుంచి మొదలు పెడితే 23-24 వరకు మనకంటే దశాబ్ద కాలాన్ని పరిగణనలో తీసుకునేది ఉన్నది. 2014-15 ప్రాంతంలో తీసుకునేది ఉంటే, ఆ ఇయర్ తీసుకునేది ఉంటే మనకి అప్పుడు ఎంత ఉండేదంటే 1,31,00,000 ఎకరాలు మనకి వ్యవసాయంలో ఉండేది అన్నట్టు. ఇది ఎంతైంది 2023-24 వచ్చేసరికి 2.2 crore ఎకరేజ్లోకి వచ్చింది అంటారు. అంటే 2,20,00,000 ఎకరేజ్కి వచ్చింది. అంటే ఎకరేజ్లో మనము దగ్గర 1 కోటి ఎకరాల పైన మనకి వ్యవసాయ భూమికి మనకు కన్వర్ట్ అయింది, వ్యవసాయం పెరిగిందన్నమాట. అయితే దీని వైజ్గానే మనకి ఏం జరిగింది, ఈ పీరియడ్ కరస్పాండింగ్ పీరియడ్లోనే ప్రొడక్షన్ పెరిగింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగింది మనకి. అంటే వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి, తర్వాత వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వాటి విలువ కూడా పెరిగింది అన్నట్టు. ఇది ఎంతవరకు పెరిగిందంటే మనకి 70,000 కోట్ల రూపాయల మందము పెరిగింది అన్నట్టు. ఇది ఒక దశాబ్ద కాలంలో మనకి తెలంగాణ ప్రభుత్వము, అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి 70,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వాల్యూ అనేది పెరిగింది అన్నట్టు. 14-15 తీసుకునేది ఉంటే 45.36 కోట్ల రూపాయల ప్రొడక్టివిటీ వాల్యూ ఉత్పత్తి విలువ ఎంత ఉందంటే 45.36. ఇదే కనుక మనము 2023-24 ఇయర్కి తీసుకునేది ఉంటే, ఫైనాన్షియల్ ఇయర్కి తీసుకునేది ఉంటే 1.16 lakh crores, అంటే 1,16,000, ఆల్మోస్ట్ దగ్గర ఒక రాష్ట్ర బడ్జెట్ అంత వాల్యూ అన్నది మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ వాల్యూ పెరిగింది. కరస్పాండింగ్ పీరియడ్లో మనకి లైక్ దీనికి అంటే ఇంపాక్ట్ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అని మనం ఒకవేళ గమనించుకునేది ఉంటే, తెలంగాణ ప్రాంతంలో ఈ వ్యవసాయం పెరగడందుకు డెఫినెట్గా మనము కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత అనుబంధంగా ఉన్నటువంటి రిజర్వాయర్లు, బ్యారేజ్లు, ఈ చెరువులకు మనం వాటర్ ఫిల్లింగ్ చేసుకున్నామో వీటన్నిటి కూడా రీజన్స్ ఉంటాయని చెప్పేసి అని అనుకోవచ్చు. దీంట్లో లైక్ మేజర్గా ఏంటంటే మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ కింద మనకి చెరువుల పూడికతీత అనే కార్యక్రమం చేశారన్నట్టు. బట్ స్టోరేజ్ కెపాసిటీ అనేది పెరిగింది. సో దానివల్ల ఏంటంటే కొంతవరకు నీటి లభ్యత అనేది పెరిగి ఉంటుంది, మనకి వ్యవసాయానికి అది పనికొచ్చి ఉంటుంది. ఈ కాలువల ద్వారా నీళ్ళు వచ్చినప్పుడు ఏమేంటుంది అంటే మనకి కాలువలలో మోటార్లు పెట్టుకొని మనకు ఆ మోటార్ల నుంచి నీళ్ళు పంప్ చేసుకునేవాళ్ళు. ఈ మోటార్లను క్రమబద్ధీకరణ చేయడం జరిగింది అన్నట్టు. ఇంకోటి ఏం జరిగిందని అంటే భూమి శిస్తు అనేది ఏదవుతుంటుందో ఆ శిస్తును రద్దు చేయడం కూడా జరిగింది. మనకి ఇంతకుముందు జరిగింది నాణ్యమైన విద్యుత్ ఒకటి ఇవ్వడం వల్ల మనకి 24 గంటల పవర్, అది కూడా ఫ్రీ పవర్ ఇవ్వడం వల్ల రైతులకి ఖచ్చితంగా బెనిఫిట్ జరిగిందని చెప్పవచ్చు. ఓ పక్కన వాటర్ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ పెరిగి ఉంటుంది, తర్వాత కాలువలో నీళ్ళు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, ఆ మోటార్లు క్రమబద్ధీకరణ చేసిండ్రు, శిస్తు ఉంటే ఆ శిస్తు రద్దు చేసేసిండ్రు. మనకి కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా దానివల్ల లాభం జరిగిందా లేదా అని అంటే మనకి స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. 2023-24కి మేము ఇంతకుముందు చెప్పినట్టు 1.16 lakh crores రూపీస్ అనేది మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ వాల్యూ అనేది పెరిగింది అనుకుందాం. 2018-19లో 57.77 thousand crores మనది అగ్రికల్చర్ ప్రొడక్షన్ వాల్యూ. ఇది కరస్పాండింగ్ తర్వాత పీరియడ్స్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి కాళేశ్వరం కంప్లీట్ అయిందో 2019-20 కాలంలో ఇది ఎంతైంది 75.21 thousand crores. తర్వాత 2021లో 84.15 వేల కోట్ల రూపాయలు. తర్వాత 21-22లో 97.55 వేల కోట్ల రూపాయలు. ఇది అలా పెరుగుతూ ఎంత పోయిందంటే 2022-23 వచ్చేసరికి 1.13 lakh crores అగ్రికల్చర్ ప్రొడక్షన్ వాల్యూ పెరిగింది అన్నట్టు. మనకి వాల్యూ ఉన్నది అప్పుడు 40,000 కోట్ల రూపాయలు ఉండేది ఉంటే ఇప్పుడు 1,13,000 కోట్ల రూపాయలకు పెరిగింది అన్నట్టు. సో ఇది డెఫినెట్గా మనకి దీంట్లో కరస్పాండింగ్ పీరియడ్ చెప్తున్నా కదా, 2018-19లో 57.77 ఉండేది ఉంటే 2022-23 వచ్చేసరికి 1.13 lakh crores అయింది. 23-24 అది 1.16 lakh crores అయింది. ఇదంతా ఈ 50,000 నుంచి 1,00,000 కోట్లు పెరగడం అన్నది, డబుల్ కావడం అన్నది ఎప్పుడు జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాతనే. మనకి ఏదైతే రిజర్వాయర్లు ఇవన్నీ వాడకంలోకి వచ్చినాయో అప్పుడే ప్రొడక్షన్ వాల్యూ పెరిగింది. ఇంకొక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఏమంటే నాణ్యమైన విత్తనాలు రావాలి, తర్వాత వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావాలి. ఇవి టైం టు టైం అందాలి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మనం వ్యవసాయ పరంగా ముందుకు రావాలన్న ఒక దృక్పథం కావచ్చు, ఆలోచన కావచ్చు, మనకి టైం టు టైం మనకి సీడ్స్, ఫర్టిలైజర్స్ ఇవ్వడం జరిగింది. రైతు బంధు ద్వారా రైతులకి సకాలంలో
ఇన్పుట్ సబ్సిడీ ప్రోగ్రామ్ ఇవ్వడం అంటారు. పొలం మొదలు పెట్టుకుంటారు. ఆ పొలం పనుల టైం కల్లా మనకు డబ్బులు ఇవ్వడం వల్ల రైతు మీద ఆర్థిక భారం పడకుండా, తర్వాత వాళ్ళకి ఎవరైనా పొరపాటున రైతులు ఎవరైనా చనిపోతుంటే రైతు బీమా కార్యక్రమం కింద వాళ్ళకి రైతుల ఫ్యామిలీ మీద బర్డెన్ లేకుండా చేయడం జరిగింది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. బైబ్యాక్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. రైతులు పండించిన పంటని మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ MSP ప్రైస్ ఇచ్చేసి ఎవరైనా మనకి మిల్లర్స్ దగ్గర కానీ అక్కడ కానీ కొనలేని పరిస్థితి ఉండేది ఉంటే ఈ బైబ్యాక్ ప్రోగ్రాంలో ప్రభుత్వమే తీసుకోవడం జరిగింది అన్నట్టు. ఒక దశాబ్ద కాలంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు రైతు సెంట్రిక్ కానీ లేకపోతే అభివృద్ధి పరంగా కానీ మనం ఒక డెసిషన్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అన్నదానికి క్లియర్గా మనకు అనిపించేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల 40,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన వాల్యూ అన్నది 1,16,000 కోట్ల రూపాయలకు పెరగడం అన్నది డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయంగానే చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ పీరియడ్లోనే 2014-2024 పీరియడ్కి తీసుకునేది ఉంటే వరి ఉత్పత్తిలో మనకి అంతకుముందు 34.97 లక్షల ఎకరాలలో ప్రొడక్షన్ ఉండేది ఉంటే దానికి సంబంధించిన కరస్పాండింగ్ పీరియడ్లో మనకి 69.19 లక్షల టన్నుల ప్రొడక్షన్ ఉండేది. దాని వాల్యూ ఎంత ఉండేది అనేసి 9.52 థౌసండ్ క్రోర్స్ రూపీస్ మరి దాని వాల్యూ అంటే 9.52 వేల కోట్ల రూపాయలు దాని వాల్యూ. ఎప్పుడు 2014-15 పీరియడ్లో. 2023-24 తీసుకునేది ఉంటే దీని వాల్యూ ఎంత అయిందంటే 117.61 lakh acres పెరిగింది. అంటే అంతకుముందు 35 లక్షల ఎకరాలు ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడక్షన్ అన్నది ఇక్కడ 1,17 లక్షలు పెరిగింది. అంటే 1 కోటి ఎకరాల మాగాని అని చెప్పేసి గత ప్రభుత్వంలో మనకి ఒక నినాదం వినిపించేది. ఆ 1 కోటి ఎకరాల మాగాని అన్నది ఇక్కడ కనపడతా ఉంది మనకి. అంతకుముందు మనకి 69.19 లక్షల టన్నులు ప్రొడక్షన్ ఉండేది ఉంటే ఇప్పుడు ఎంత అయిందంటే 23-24 కాలంలో ఇది 260.9 lakh tons ప్రొడక్షన్ పెరిగింది. అంతకుముందు పీరియడ్లో అంటే 2014-15లో 9.52 కోట్ల రూపాయలు 1000 crores రూపీస్ ఉండేది ఉంటే దీని వాల్యూ ఎంత పెరిగిందంటే 52.59 వేల కోట్ల రూపాయలకి పెరిగింది. అంటే 10,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాల్యూ 52,000 కోట్ల రూపాయలకి పెరిగిందంటే ఇది కేవలం ధాన్యాలు మాత్రమే. అంటే ఒక రైతుకి ప్రభుత్వం కనుక వెన్నుదన్నుగా ఉండగలిగేది ఉంటే మనము ఆ రాష్ట్రము మిరాకిల్ క్రియేట్ జరుగుతుంది. ఎక్కడో ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు నెంబర్ 1 రాష్ట్రం ఎదుగుతుంది అన్నది మనకి క్లియర్ కట్గా ప్రూవ్ అవుతుంది. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్లో తెలంగాణ నెంబర్ 1 కావడం అన్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రావడం అన్నది, లైక్ ఒక 10 సంవత్సరాల కాలంలో మన నెంబర్ 1 ప్రొడక్షన్కి పోవడం అన్నది చాలా గొప్ప విషయము. ఈ నెంబర్ 1 స్టేటస్ రానున్న దశాబ్ద కాలం కూడా కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాము. దానికి తగినట్టే ఇప్పుడున్న ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.